మరికొన్ని గంటల్లో కౌంటింగ్. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. దీంతో విజిల్ అధినేత విజయ్ తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ తంబీల రాజకీయం వేడెక్కింది. తమిళగ వెట్రి కలగం పార్టీ అభ్యర్థులతో అధినేత విజయ్ రహస్యంగా సమావేశమయ్యారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూనే అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. టీవీకే గణనీయమైన ప్రభావం చూపవచ్చని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. మిగతా సర్వేలు డబుల్ డిజిట్ రావచ్చని అంచనా వేస్తుంటే యాక్సిమై ఇండియా ఎగ్జిట్ పోల్స్ మాత్రం 98 నుంచి 120 సీట్లు గెలుచుకుని అధికారం కైవసం చేసుకుంటుందని తెలిపింది. దీంతో టీవీకే పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. గంగోత్రి, మొత్తానికి 234 స్థానాలకు జరిగినటువంటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 118 మ్యాజిక్ ఫిగర్ వస్తే గనక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఇప్పటికే డిఎంకే కొంత హోప్స్ పెట్టుకుంది, ఈసారి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి. ఏడీఎంకే కూడా ఆల్మోస్ట్ కొంత కష్టంగానే ఉంది ఏడీఎంకే పరిస్థితి. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్ లోనే ఇందాక మీరు చెప్పినట్టు యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు ఏదైతే ఉన్నాయో, సో యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వే ఫలితాలు మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ చూపిస్తున్నాయని చెప్పాలి. సో దీంట్లో ఆ సర్వే అంటే యాక్సిస్ మై ఇండియా చెప్తుంది ఏంటంటే ఆల్మోస్ట్ డిఎంకేకి 92 నుంచి 110 స్థానాలు, అటు ఏడీఎంకేకి కేవలం 22 నుంచి 32 స్థానాలే. ఇక టీవీకే విషయానికి వస్తే మాత్రం 98 నుంచి 120 స్థానాల మధ్యలో వచ్చేటువంటి అవకాశం ఉందన్నది ప్రధానంగా ఇటు టీవీకే వర్షన్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఇట్లాంటి నేపథ్యంలోనే ఎంతవరకు ఈసారి విజయావకాశాలు ఉన్నాయి ఒక చర్చ మాత్రం బలంగా నడుస్తుంది. సో అటు డిఎంకే ఆశలు పెట్టుకుంది, ఏడీఎంకే కూడా కొన్ని సర్వే రిపోర్ట్లు అంటే ఏడీఎంకేకి ఇప్పటి వరకు కేవలం ఒక్క సర్వే రిపోర్ట్ మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పడం జరిగింది, 114 నుంచి 124 స్థానాల వరకు. బట్ అన్ని సర్వే రిపోర్ట్స్ చూస్తే కనుక డిఎంకేకే ఈసారి అధికార బలం ఉండబోతోంది అన్నది ఇక్కడ వచ్చినటువంటి రిపోర్ట్స్. అయితే విజయ్ కూడా కాస్త ఒక అడుగు ముందుకే వేశారు. ఎందుకంటే నిన్నటి నుంచి విజయ్ గెలవబోతున్నారు, విజయ్ కింగ్ మేకర్ కాబోతున్నారు అన్నటువంటి వార్త వచ్చింది. ఎందుకంటే ఒకవేళ మ్యాజిక్ ఫిగర్కు ఏమాత్రం తక్కువ వచ్చినా కానీ విజయ్ కనుక ఒక 15 నుంచి 20 స్థానాలు గెలిచినా, అంతకు మించి గెలిచినా కానీ ఖచ్చితంగా విజయ్ విల్ బికమ్ ఏ కింగ్ మేకర్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇప్పటికే విజయ్ గెలిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా వాళ్ళందరినీ అంటే ఇప్పటికే ఆ రిపోర్ట్ తెప్పించుకున్నాడు. పోలింగ్ బూతుల నుంచి ఉన్నటువంటి ఏదైతే రిపోర్ట్ ఉంటుందో పొలిటికల్ పార్టీస్కి వచ్చేది అది తెప్పించుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆ పార్టీలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏ పోలింగ్ బూత్లో ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది, ఎన్ని ఓట్లు పడ్డాయి, సో దాంట్లో వాళ్ళ అంచనా కూడా రావడం జరిగింది. సో ఇంతవరకు టీవీకి వచ్చేటువంటి అవకాశం. సో దీంట్లో గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, హోప్స్ ఉన్నాయో, సో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే విజయ్ క్యాంపుకు తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున ఏమాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు కొంత అటు ఇటుగా లెక్క తక్కువైనా కానీ టీవీకే నుంచి లాక్కునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో విజయ్ ఈ విషయంలో కొంచెం తొందరపడ్డారనే చెప్పాలి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విజయ్ మాత్రం కొంచెం దూకుడుగానే ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా తమిళనాడు ఉన్నటువంటి డిఎంకేని విభేదించి బయటికి వెళ్ళి పార్టీలు పెట్టిన వాళ్ళు కూడా విజయ్ని ప్రశంసిస్తున్నటువంటి తీరు చూస్తే మాత్రం కొంత అట్లాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలే ఉన్నాయి. సో విజయ్ గెలవకపోయినా కానీ విజయ్ గెలుపుకు మాత్రం అంటే ఏదో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయ్ కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. చూడాలి. అంటే ఇప్పటికే విజయ్ అటు మోడీని ఇటు స్టాలిన్ని ఇద్దరిని కూడా ఎదుర్కొంటూ ముందుకెళ్లారు. ఈవెన్ భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తా అన్నారు. ఏఐడిఎంకేతో టీవీకేను కూటమిలోకి జాయిన్ కమ్మని చెప్పడం జరిగింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తాను, ఇట్లా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లాంటిది అక్కడ కూడా తమిళనాడులో జరగబోతుంది అన్నటువంటి ఊహాగానాలు వచ్చాయి. ఈవెన్ త్రిషాతో కూడా మధ్యవర్తిత్వం జరిపారన్నటువంటి చర్చలు కూడా రావడం జరిగింది. బట్ అయినా కానీ ఒంటరిగానే ఉంటాను, ఒంటరిగానే పోటీ చేస్తాను, మొత్తం ఉన్నటువంటి అన్ని స్థానాలు 234 స్థానాల్లో అభ్యర్థులను పెడతాను, ఎక్కడ చూసినా విజయ్ అనే చూసుకొని ఓటేయండి, విజయ్కి ఓటేస్తున్నామనే ఓటేయండి అంటూ కూడా విజయ్ ఘంటాపదంగా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అన్ని స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు విజయ్ అన్నది మాత్రం చూడాలి. ఒకప్పటి అంటే విజయ్ ఈ ఎలక్షన్ మూమెంట్ని తెలుగు రాష్ట్ర రాజకీయాలతో కూడా కంపేర్ చేయడం జరిగింది చాలామంది మేధావులు. గతంలో ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు చిరంజీవి కూడా 30కి పైగా స్థానాలు గెలుచుకున్నారు. ఆ తర్వాత పార్టీ నడిపించలేకపోయారు, కట్టెల మోపు ఎత్తేసినట్టు ఎత్తేసారని చెప్పేసి కేసీఆర్ కూడా ఒక సందర్భంలో అనడం జరిగింది.
ఆ తర్వాత జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఒక్క స్థానమే గెలిచారు, అది కూడా ఆయన గెలవలేదు, వేరే అభ్యర్థి గెలవడం జరిగింది. ఆ గెలిచినటువంటి అభ్యర్థి కూడా వైసీపీకి అనుకూలంగా మారిపోయినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో 10 ఏళ్ళు పార్టీని ప్రతిపక్షంగా నడిపించి ఇప్పుడు ఒంటరిగా కాకుండా ఇటు కూటమి అంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అలయన్స్ తోటి భారతీయ జనతా పార్టీ పొత్తులో జనసేన గెలవడం కలిసి 21 స్థానాలు గెలవడం జరిగింది. సో అట్లా ఇంతకాలం మరి విజయ్ సస్టైన్ కాగలుగుతారా, లేదంటే విజయ్కు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? జనరల్గా అయితే తమిళనాడులో సినీ ప్రముఖులను ప్రజలు ఆదరిస్తారు. గతంలో ఎంజీ రామచంద్రన్ కానీ, లేదంటే కెప్టెన్ విజయ్ని కానీ, అట్ ది సేమ్ టైం అటు జయలలితను కానీ. సో అట్లాంటి చరిత్ర ఉంది కాబట్టి ఆ సీన్ మళ్ళీ ఇప్పుడు విజయ్ రిపీట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా అన్నది చూడాలి. ఎందుకంటే అప్పటి రాజకీయం వేరు, ఇప్పటి రాజకీయం వేరు. బట్ ద్రవిడ రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా సినీ గ్లామర్కి పాలిటిక్స్కి కొంత అవినాభావ సంబంధం ఉంటుంది. సో అట్లాంటిదే ఇక్కడ కూడా జరుగుతుంది. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. బట్ విజయ్ మాత్రం ఇప్పటికే గెలిచేటువంటి ఏదైతే అంటే గెలుస్తారన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా క్యాంపులకు తరలించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్ పొద్దున ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉండబోతోందని ప్రస్తుతానికి తమిళనాడు పొలిటికల్ వెదర్ చూస్తే మాత్రం అర్థమవుతోంది. గంగోత్రి, థ్యాంక్ యూ శ్రీకాంత్.